ఎప్పుడైనా మీరు మోసపోయారా? ఎవరైనా మిమ్మల్ని మోసగించారా? ఎందుకండి నిత్యము మోసపోతూనే ఉంటాం, మోసగిస్తూనే ఉంటాం. మోసపోకుండా మోసగించకుండా ఈ ప్రపంచమే లేదు. ఎందుకు ఇంతకీ ఈ మాటలు నేను చెప్తున్నాను? దీని విషయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో విందామా? గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం వినండి. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పంట కోస్తాడు. ఎప్పుడు మర్చిపోకూడదు. ఈరోజు నువ్వు మోసం చేసి బాగా సంపాదించుకోవచ్చు. మోసం చేస్తూ బాగా ఆనందంగా సంతోషంగా నువ్వు గడుపుతూ ఉండవచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది, అప్పుడు నువ్వు మోసంలో పడిపోతావు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. అందుకోసమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పంట కోస్తాడు. మనము ఏ విత్తనాలు ఇస్తామో అదే పంటను మనము కోస్తాం. మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పంటను కోస్తాడన్న ఈ యొక్క మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడ సరిగా సమానంగా సరిపోతుందని ఆలోచన చేస్తే, ఎస్తేర్ గ్రంథంలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఎస్తేర్ గ్రంథంలో రాజు కనిపిస్తాడు, ఎస్తేర్ కనిపిస్తుంది, మొర్దెకై కనిపిస్తాడు, హామాను కనిపిస్తాడు. ఈ నలుగురి యొక్క పాత్రలు మనం చూసినట్లయితే, ఈ నలుగురి పాత్రల్లో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకపు సత్యాలు నిజంగా ఎన్నో ఈ యొక్క ఎస్తేర్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, హామాను మొర్దెకైని చంపడానికి మినిమం ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేశాడు. ఇక సాధించాను, ఇక మొర్దెకై పని అయిపోయింది, మొర్దెకైని నేను సునాయాసంగా చంపివేయవచ్చు అని తన ఇంటి ముందే ఉరికొయ్యను సిద్ధం చేశాడు. రాజు యొక్క పర్మిషన్ తీసుకున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే, మోసం చేసి మోసముతో మొర్దెకైని చంపాలనుకున్నాడు హామాను. కానీ అదే ఉరికొయ్య మీద, హామాను సిద్ధము చేసిన ఉరికొయ్య మీద హామానే ఉరి తీయబడ్డాడు. అంత మాత్రమే కాదు, హామాను యొక్క 10 మంది బిడ్డలు కూడా చనిపోవడం జరిగింది. ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడు కూడా అవసరమైతే మేలు చేయి. మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మట్టుకు ఎవరికి చేయకుండా మనం చూసుకోవాలి. అలా జీవించాలి. అలా జీవించినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. ఈ లోకంలో మనము శాంతితో, సమాధానంతో, నెమ్మదితో జీవించడానికి అవకాశం ఉంది. మనము ఎవరికైనా మోసం చేస్తున్నామేమో, మోసం చేస్తూ సంపాదించుకుంటూ ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నావేమో, ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకరోజు రాబోతుంది, నిన్ను మోసగించేవారు తయారవుతారు, నీకున్నదంతా కూడా హరించిపోతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ప్రియులారా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా, ఎంతో అద్భుతంగా మనతో మాట్లాడుతుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, మనుష్యుడు ఏమిత్తుతాడో అదే పంట కోస్తాడు. కనుక మన జీవితంలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. దైవభక్తితో జీవించినప్పుడు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడంటి మా ప్రభువా, మీరిచ్చిన శ్రేష్టమటి తలంపుల కొరకై మీకు వందనాలు నాయనా. ఈ సమయమందు గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయనా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ ఉంది. మోసం చేస్తున్న ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో మేము బతుకుతూ ఉంటాం. ప్రభువా నాయనా, మోసగించడం ద్వారా ప్రమాదం ఉంది అని, ఏమిత్తుతాడో అదే పంట కోస్తాడని మీ వాక్యం ద్వారా
హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం ప్రభువా. యథార్థమైన జీవితం జీవిస్తూ మీకు మహిమకరంగా ప్రభువా జీవించే కృప మాకు దయచేయమని, వాక్యం వింటున్న మా ప్రియులను పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.